పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఈ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఇక మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటో చూద్దాం. ఎన్ ఇంపరేటివ్ సెంటెన్స్ గివ్స్ ఎన్ ఆర్డర్, రిక్వెస్ట్, విష్, ఇన్విటేషన్, ఇన్స్ట్రక్షన్ ఆర్ అడ్వైస్. ఆర్డర్ అంటే ఆజ్ఞకు సంబంధించినటువంటి వాక్యాలు. ఆర్డర్నే కమాండ్ అని కూడా అంటాము. అలాగే రిక్వెస్ట్ అంటే ఒక వినతి లేదా ఒక అభ్యర్థనకు సంబంధించినటువంటి విషయాలు. అంటే మనం ఎదుటి వాళ్ళను ఒక పని గురించి అభ్యర్థిస్తాము, అది రిక్వెస్ట్. అది కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకే వస్తుంది. ఇంకొకటి విష్ అంటే ఆకాంక్ష. మనం ఎదుటి వాళ్లకు మంచి జరగాలన్నటువంటిది ఆకాంక్షిస్తూ ఉంటాం వేరు సందర్భాలలో. మనం బర్త్డేకు మనం విషెస్ చెప్తాము, మ్యారేజ్ డేకు మనం విషెస్ చెప్తాము, లేదా ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మనం విషెస్ చెప్తాము. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకే వస్తాయి. ఇన్విటేషన్ అంటే ఆహ్వానము. మనం మన మిత్రుల్ని కానీ బంధువుల్ని కానీ మనం లంచ్కి ఇన్వైట్ చేస్తాము, మన ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంటాము, లేదా పెళ్ళికి ఇన్వైట్ చేస్తాము. అలాగే వేరు శుభకార్యాలకు కూడా మనం ఇన్వైట్ చేస్తాము. ఈ ఆహ్వానాలకు సంబంధించినటువంటి వాక్యాలు కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకే వస్తాయి. ఇకపోతే ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు. అంటే మనం ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు దానికి ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. మొదటగా మనం అది ఉపయోగించే ముందు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం పాటించాలి. అట్లాగే ఏదైనా మన ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసే ముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక కొత్త పని చేయబోయే ముందు లేదా ఒక ఎగ్జామినేషన్ రాయబోయే ముందు కొన్ని దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకే వస్తాయి. ఇంకొకటి అడ్వైస్ అంటే సలహా. చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో సలహాలు ఇస్తుంటారు. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సలహాల కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్కు సంబంధించినటువంటి వాక్యాలు. ఇట్ ఎండ్స్ విత్ ఏ ఫుల్ స్టాప్ ఆర్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్. అంటే ఈ వాక్యాలు ఫుల్ స్టాప్తో కానీ ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తుతో కానీ ముగుస్తాయి. మనం ఇంతకుముందు చూసాము, డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనేవి ఫుల్ స్టాప్తో ముగుస్తాయి. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేది క్వశ్చన్ మార్క్తో ముగుస్తాయి. అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఫుల్ స్టాప్తోని కానీ లేదా ఎక్స్క్లమేషన్ మార్క్తోని కానీ ముగుస్తాయి. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. గెట్ అవుట్, ఇది ఆర్డర్, బయటికి వెళ్ళండి. స్టాప్ టాకింగ్, ఇది కూడా ఒక ఆర్డర్ కానీ కమాండ్ కానీ, అంటే మాట్లాడటం ఆపేయండి. ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, దయచేసి ఒక గ్లాసు నీరు తీసుకురండి. ఇది ఒక రిక్వెస్ట్, అంటే ఎదుటి వాళ్లను మనకి ఏదైతే కావాలో దాని గురించి అభ్యర్థించటం. లెట్ us హ్యావ్ లంచ్, మనం భోజనం చేద్దాం, అంటే ఇది ఇన్విటేషన్. మనం ఎదుటి వాళ్ళతో మనం కలిసి భోజనం చేద్దాం అనేటటువంటి అర్థాన్ని ఇది ఇస్తుంది. వేర్ ఆపరాన్ బిఫోర్ యూ స్టార్ట్ ఎక్స్పెరిమెంట్, ఇది ఒక ఇన్స్ట్రక్షన్. అంటే ప్రయోగం ప్రారంభించే ముందు ఆపరాన్ని ధరించండి అని లెటెస్ ఒక టీచర్ స్టూడెంట్స్తో చెప్తున్నారు అనుకోండి, అది ఒక ఇన్స్ట్రక్షన్, అదొక సూచన. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ, అంటే ఎవరైనా ప్రయాణం చేసే ముందు మనం ఈ ఆకాంక్షను వెలువరుస్తాం, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ అంటాం. వాక్ ఎవ్రీడే ఫర్ బెటర్ హెల్త్, మంచి ఆరోగ్యం గురించి ప్రతిరోజు నడవండి, ఇది ఒక సలహా, ఒక అనుభవంతో కూడినటువంటి ఇది సలహా. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. ఈ సెంటెన్సెస్ను మనం గమనించినట్లయితే ఒక 2-3 విషయాలను మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొదటిది, ఈ వాక్యాలలో మనకు సబ్జెక్ట్ లేదు. మీరు డిక్లరేటివ్ సెంటెన్సెస్ చూసినప్పుడు అక్కడ ప్రతి వాక్యము కూడా సబ్జెక్టుతో ప్రారంభమవుతుంది, కానీ ఇక్కడ ఈ వాక్యాలలో సబ్జెక్ట్ లేదు. మీరు గెట్ అవుట్ అనే వాక్యం తీసుకున్నప్పటికీ, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, హ్యావ్ ఎ సేఫ్ జర్నీ తీసుకున్నా, వాక్ ఎవ్రీడే ఫర్ బెటర్ వెల్త్ అన్నా, ఎక్కడా కూడా మనకు సబ్జెక్ట్ అనేది లేదు. అంటే కర్త ఇక్కడ ఈ వాక్యాలలో లేదు.
అంటే మరి ఇక్కడ కర్త ఎవరు? జనరల్గా ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనం ఎదుటి వాళ్ళని ఉద్దేశించి మనం చెప్తాము. చాలా కేసెస్లలో ఇక్కడ కర్త యు. అంటే మనం ఎదుటి వాళ్లకు ఒకళ్ళకు కానీ ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు కానీ మనం చెప్తాము. కాబట్టి ఎదుటి వాళ్ళకు సంబోధించేటప్పుడు మనం వాడేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే యు. యు అంటే ఇక్కడ నీవు అని తెలియబరుస్తుంది, అలాగే మీరు అని కూడా తెలియబరుస్తుంది. కాబట్టి ఇక్కడ అన్ని వాక్యాలలో సబ్జెక్టు యు అని వస్తుంది. అంటే ఇక్కడ వేర్ ఆప్రాన్ బిఫోర్ యూ స్టార్ట్ ఎక్స్పెరిమెంట్ అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు అంటే యూ వేర్ ఆప్రాన్ బిఫోర్ యూ స్టార్ట్ ఎక్స్పెరిమెంట్. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ, యూ హ్యావ్ ఎ సేఫ్ జర్నీ. వాక్ ఎవ్రీ డే ఫర్ బెటర్ హెల్త్, సో యూ వాక్ ఎవ్రీ డే ఫర్ బెటర్ హెల్త్ అని అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మొదటిది ఏంటంటే ఈ వాక్యాలలో సబ్జెక్టు ఉండదు. చాలా వరకు ఈ వాక్యాలలో సబ్జెక్టు యూగా అర్థం చేసుకోవాలి, సబ్జెక్ట్ ప్లేస్లో యూ ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే రెండవది, ఈ వాక్యాలు ఎక్కువగా ఈ వాక్యాలు వెర్బ్తో మొదలవుతాయి. జనరల్గా డిక్లరేటివ్ సెంటెన్సెస్లలో మొదట సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత వెర్బ్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా మీరు చూసినట్లయితే ఇక్కడ వెర్బ్తో మొదలవుతుంది. అంటే మీకు హ్యావ్ అనేది ఒక వెర్బ్, అలాగే వాక్ అనేది ఒక వెర్బ్, వేర్ అనేది ఒక వెర్బ్. సో ఇవన్నీ కూడా మీరు వాక్యాలు ఇంపరేటివ్ సెంటెన్సెస్ గమనించినట్లయితే ఎక్కువగా వెర్బ్స్తోనే మొదలవుతాయి. ఇక మూడవ అబ్జర్వేషన్ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్తో కానీ లేదా ఎక్స్క్లమేటరీ మార్క్తో కానీ ముగుస్తాయి. కొన్ని వాక్యాలు ఫుల్ స్టాప్తోని, కొన్ని వాక్యాలు ఎక్స్క్లమేటరీతోని కూడా ముగుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఆర్డర్ ఆర్ కమాండ్కి సంబంధించిన వాక్యాలు, విషెస్కు సంబంధించిన వాక్యాలు ఎక్స్క్లమేటరీ మార్క్తో ముగించడం మీరు చూశారు. అదే మీరు రిక్వెస్ట్ కానీ, ఇన్విటేషన్ కానీ, ఇన్స్ట్రక్షన్ కానీ, అడ్వైజ్కి సంబంధించినటువంటి వాక్యాలన్నీ కూడా ఇక్కడ ఫుల్ స్టాప్తో ముగుస్తాయి. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ గురించి మనం నేర్చుకుందాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థకమైనటువంటి వాక్యం. An exclamatory sentence expresses strong emotion or feeling. ఒక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మనసులో ఉండేటటువంటి భావాన్ని లేక అనుభూతులను తెలియబరుస్తుంది. అంటే ఈ అనుభూతులు ఒక బాధకు సంబంధించింది కావచ్చు, ఒక విచారానికి సంబంధించింది కావచ్చు, ఒక ఆనందానికి సంబంధించింది కావచ్చు. సో దిస్ సెంటెన్స్ ఎండ్స్ విత్ ఎన్ ఎక్స్క్లమేటరీ మార్క్. ఈ వాక్యము ఎక్స్క్లమేటరీ మార్క్తోని ముగుస్తుంది, అంటే ఆశ్చర్యార్థకమైనటువంటి గుర్తుతోని ఇది ముగుస్తుంది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. అలాస్, ఐ లాస్ట్ మై పర్స్. ఇది ఒక బాధను వ్యక్తపరిచేటటువంటి వాక్యము. అయ్యో, నేను నా యొక్క పర్సును కోల్పోయాను. యాహూ, ఐ వన్ ద గేమ్. ఒక విజయాన్ని సాధించినప్పుడు ఒకళ్ళు వ్యక్తపరిచేటటువంటి వాక్యం ఇది. యాహూ, నేను ఆటను గెలిచాను. కంగ్రాచ్యులేషన్స్, యూ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇది ఎదుటి వాళ్లకు ఒక విజయం సాధించినప్పుడు మనం ఏదైతే శుభాకాంక్షలు తెలియపరుస్తామో అలాంటి వాక్యము. కంగ్రాచ్యులేషన్స్, యూ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఓ, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. ఓ, ఇది నిజంగా అద్భుతంగా ఉంది. కాబట్టి మనసులో కలిగేటటువంటి భావాలను స్పాంటేనియస్గా వ్యక్తపరిచేటటువంటి వాక్యాలు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మనం ఇప్పటి వరకు ఇంగ్లీష్లో ఉండేటటువంటి 4 రకాల వాక్యాలను ఈ 2 భాగాలలో నేర్చుకున్నాము. ఒకటి డిక్లరేటివ్ సెంటెన్సు, రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్సు, మూడవది ఇంపరేటివ్ సెంటెన్సు, నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్సు. అంటే ఈ వాక్యాలన్నీ కూడా వేరువేరు సందర్భాలలో ఎలా యూజ్ చేస్తారో మనం పరిశీలించాలి. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మనం కొన్ని అంశాలను గమనించాలి.
మొదటిది, మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. రెండవది, ఏ సందర్భంలో అలా మాట్లాడుతున్నారో అది మనం పరిశీలించాలి లేదా గమనించాలి. మూడవది, ఆ వాక్యాలను గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నాలుగవది, మళ్ళీ అదే సందర్భం ఎదురైనప్పుడు ఆ వాక్యాలను ఉపయోగించాలి లేదా మాట్లాడాలి. అంటే ఇది లాస్ట్ స్టెప్ చాలా చాలా ముఖ్యమైనది. మనం ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా మళ్ళీ మనం మాట్లాడితే కానీ, మనం ఏదైతే ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ అంశము, ఆ పర్టిక్యులర్ స్టెప్ ఏదైతే ఉందో అది మనం ఈజీగా అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ఈ వీడియో మీరందరూ ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.